Cape Town. Cape Town. Chico, where are you going? Cape Town. ఎక్కడికి వెళ్తున్నావు చిక్కు? I'm going to Cape Town. Oh, you're going to Cape Town. Yes. ఎలా వెళ్తున్నావు? కార్ లో వెళ్తున్నావు? ఫ్లైట్ లో వెళ్తున్నావు? Flight. ఫ్లైట్ ఎక్కుతున్నావా? Yay, I'm excited. Hi. How are you? How are you? Welcome back to my channel. You come back to stop. Asha Vlogs. Asha Vlogs. After love. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము 8 days లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము ఫ్రెండ్స్ తోటి. మేము ఫస్ట్ యానివర్సరీకి కూడా కేప్ టౌన్ వెళ్ళాము, బట్ ఈసారి గార్డెన్ రూట్ వెళ్తున్నాం అనమాట, రోడ్ ట్రిప్. ఈ గార్డెన్ రూట్ వచ్చేసి ఇక్కడ మ్యాప్లో చూస్తే మొజల్ బే నుండి స్టార్మ్స్ రివర్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. అదంతా మేము ఇక్కడ ఈస్ట్ లండన్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. అంటే జనరల్ మేము మొత్తం కార్ డ్రైవ్ అనుకున్నాము, బట్ ఇక్కడ నుండి అయితే అరౌండ్ 1 day పడుతుంది ఈస్ట్ లండన్కి. సో ఫ్లైట్లో అయితే 1 hourలో వెళ్ళిపోయి అక్కడ నుండి కార్ రెంట్ తీసుకొని అక్కడ వెళ్దామని ప్లాన్. సో ఇది వచ్చేసి ఈస్ట్ లండన్లో ఎయిర్పోర్ట్ ఇది. సో ఇక్కడ మేము అరౌండ్ మార్నింగ్ 10కి ఫ్లైట్ ఎక్కితే 11 కల్లా దిగేసినాము. సో ఎయిర్పోర్ట్ పక్కనే ఇలా కార్ రెంటల్లో ఉంటాయి అన్నమాట, హైడ్ చేసుకోవడానికి. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే మన కార్ ఇచ్చేస్తారు. మేము బుక్ చేసుకున్న కార్ వచ్చేసి టొయోటో క్వాంటమ్, అది చాలా పెద్దది, అరౌండ్ 11 seater కార్. 2 cars తీసుకోవచ్చు, బట్ మళ్ళీ బోర్ కొడుతుంది, ట్రావెల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి 1 carలోనే పోదామని చెప్పేసి 1 car బుక్ చేసుకున్నాము. ఒకవేళ ఇది దొరకపోయి ఉంటే 2 cars ఇచ్చేవాళ్ళు, బట్ లక్కీలీ ఇది దొరికింది. చాలా రేర్గా దొరుకుతుంది అంట ఇది. వెనకాల దీనికి బూట్ స్పేస్ కూడా తక్కువ ఉంది. సో వెనకాల సీట్స్ అన్నీ మా లగేజెస్తో కవర్ చేసేసినాము. కరెక్ట్గా 8 adults ఉన్నారు, 11 seater ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది మాకు ఇది. అండ్ డొమెస్టిక్ ఫ్లైట్లో హ్యాండ్ లగేజ్ ఒకటే అలో చేస్తారు. మేము ఎక్స్ట్రా 20 kgs పర్ ఫ్యామిలీకి బుక్ చేసుకొని తెచ్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ హియర్. ఈస్ట్ లండన్ నుండి మా స్టే వచ్చేసి అరౌండ్ 4 to 5 hours జర్నీ అనమాట. సో దారిలో ఇండియన్ స్టోర్ ఉంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇలా ఇవి కావాలని చెప్పేస్తే దాని పక్కన పెట్టేసి వెళ్ళి బిల్ చేసుకొని తీసుకొని ఇంటికి వెళ్ళే వరకు అరౌండ్ 8 ఏమో అయింది నైట్. సో తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. సో అసలు స్టేని ఎంజాయ్ చేయలేకపోయినాం, బికాజ్ నైట్ వెళ్ళడం, మార్నింగ్ చెక్అవుట్ చేయడం అనమాట. మళ్ళీ ప్లేసెస్ అన్నీ తిరిగి మళ్ళీ నెక్స్ట్ స్టే దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. అలా మా జర్నీ జరిగింది. సో స్టేస్ని మేమంతా ఎంజాయ్ చేయలేకపోయినాము, బట్ చాలా అంటే చాలా బాగుండే ఫెసిలిటీస్ అవన్నీ. సో రూమ్ చెక్అవుట్ చేసేసి ఫస్ట్ ప్లేస్ చూడడానికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి తిసికామ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్లో సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది, అది చూడడానికి వచ్చినాము. అసలు ఇక్కడ భలే ఉంది. ఒక సైడ్ ఏమో మౌంటైన్ వ్యూ, ఒక సైడ్ ఏమో బీచ్ వ్యూ, ఓషన్ వ్యూ అనమాట. వెదర్ బాగానే ఉంది, అంటే ఎండగా ఉంది, బట్ కొంచెం విండిగా ఉంది. సో అందరం జాకెట్లు వేసుకొని పోయినాము. మాకైతే వెదర్ బాగా సహకరించింది. యాక్చువల్లీ ఇప్పుడు స్ప్రింగ్, వర్షాలు పడుతున్నాయి దర్బాన్లో, బట్ అక్కడ అసలు వర్షమే పడలే. మా లక్ ఏంటో కానీ. సో సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చే ముందు ఇలా 2 kilometers వాక్ ఉంటుంది. మొత్తం వుడెన్ పాతే ఉంటుంది, అక్కడక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట.
అంటే అన్ని ఏజ్ వాళ్ళు వెళ్ళేలాగా అది కట్టిండు, బాగుంది అది. బట్ రుద్ర అయితే ఎక్కడెక్కడ నడవాలో అక్కడ నడవలేదు. మాకైతే కాలు నొప్పి వాడిని ఎత్తుకోలేకపోయినాం అసలు. బట్ స్టిల్ దట్ వాజ్ అ వర్త్ పోవడము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కయాకింగ్ యాక్టివిటీ ఉందన్నమాట వాటర్లో. వీళ్ళందరూ వెళ్తున్నారు. అసలు నాకు అజయ్ కనిపించింది, అసలు మన ఇద్దరం పోయి ఉంటే బాగుండేదని. బట్ కొన్ని కిడ్స్ వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ద వ్యూ. సస్పెన్షన్ బ్రిడ్జ్ కార్నర్ దాకా వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి వ్యూ చూసి వచ్చినాము. ఈ బ్రిడ్జ్ ఏంటంటే అరౌండ్ 77 మీటర్స్ లాంగ్ ఉంటుంది అండ్ కింద వాటర్ నుండి 7 మీటర్స్ హైట్లో ఉంటుంది అనమాట. కొంచెం ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా సస్పెన్షన్ బ్రిడ్జ్. మా వాడికి అసలు భయమే లేదు, పట్టుకోరా అంటే పట్టుకుంటానే లేదు. ఈ గార్డెన్ రూట్లో చాలా అంటే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ స్కూబా డైవింగ్, స్నూర్కెలింగ్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కయాకింగ్ ఉంది. సో ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటినాక ఇలా వైట్ స్టోన్స్తో ఉన్నాయి. అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయి లంచ్ అదంతా కార్లోనే చేసేసినాము. ఇన్స్టాగ్రామ్ లైవ్ జర్నీలో అలా టైంపాస్ కోసం అని ఏదో చిన్న ఫోన్ ప్రాంక్ అలా చేసినాము. ఇంకా కిడ్స్కి బోర్ కొట్టకుండా ఇలా కలరింగ్ పేపర్స్ తెచ్చుకున్నారు ఇంటి నుండి. సో వాళ్ళ కింద కూర్చొని మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ బంగి బ్రిడ్జ్. దీన్ని బ్లోక్రన్స్ బ్రిడ్జ్ అంటారు. కింద బ్లోక్రన్స్ రివర్ ఉంటుంది. ఆ రివర్ నుండి పైనకి 216 మీటర్స్ లాంగ్ ఉంటుంది. సో అక్కడ నుండి బంగీ జంప్ చేస్తారనమాట. సో ఆబ్వియస్లీ వరల్డ్స్ హైయెస్ట్ అంటే చాలామంది బకెట్ లిస్ట్లో ఉంటుంది. బట్ మాకైతే చూడంగానే ఎట్లనో అనిపించింది. సో మేము చేయదలుచుకోలేదు కూడా. సో ఎట్లా అంటే అక్కడ చూసారా జిప్ లైనింగ్ వెళ్తున్నారు. హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ అక్కడ జిప్ లైనింగ్ త్రూ వెళ్ళి అక్కడ నుండి బంగీ జంప్ చేస్తారు. మా సౌండ్ విన్నారా ఓ అని. అది చేయడానికి కొంచెం ధైర్యం కావాలి ఆబ్వియస్లీ. చాలా గ్రేట్ చేసిన వాళ్ళందరికీ. ఇలా రోప్ నుండి మెల్లగా వెళ్ళి వాళ్ళని పైకి లాగి తీసుకొని వెళ్తారనమాట పైకి. సో దీనికి ఏంటంటే బ్రిడ్జ్ పైన చూడండి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కిందేమో బంగీ జంప్. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో అక్కడ ఇంకోటి ఉంది, బ్రిడ్జ్ ఇలా ఉంది కదా రౌండ్గా, దాని కింద నుండి కూడా వాక్ చేస్తారంట బ్రిడ్జ్ కింద నుండి. ఆ వాకింగ్ ఏరియా కూడా నెట్లాగా కట్టిండ్రు. సో అది కూడా ఒక యాక్టివిటీ చేయడానికి. అది కూడా సూపర్ ఉంది చూడ్డానికైతే. సో ఇక్కడ బయట ఇలా అన్ని స్టాల్స్ లాగా పెట్టిండ్రు. జస్ట్ విజిట్ చేసినాము. అండ్ ఇక్కడ లాంగ్ స్వింగ్స్ ఉన్నాయన్నమాట. సో చూడగానే అందరికీ భలే అనిపించి పోయి కొంతసేపు ఆడినాము. కొంతసేపు అలా టైంపాస్ చేసినాం ఇక్కడ. సో అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టే వెళ్ళడానికి 1 hour జర్నీ అనమాట. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నైస్నా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అంట. సో 2 days స్టే అక్కడే అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైస్నాలో. నైట్ అసలు క్యాప్చర్ చేయలేదు బికాజ్ వచ్చేవరకు 8 అయింది. కుక్ చేసుకొని తిని పడుకునేసరికి అరౌండ్ 11-12 అవుతుంది మాకు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మోస్ట్లీ హోమ్ ఫుడ్డే ప్రిపేర్ చేసినాం అనమాట. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ట్రావెలింగ్ అదంతా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే రెడీ అయిపోయి అందరి కోసం వెయిట్ చేస్తూ అలా ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉంటే రీల్ చేద్దామని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కత్తి మీద నిద్రేమో వాళ్ళదు. కొయిలా హై కొయిలా, కొయిలా హై కొయిలా, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు. సో నైస్నాలో ఫస్ట్ ప్లేస్ చూడడానికి అయితే వచ్చేసినాం. ఇది మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ ఏంటంటే మౌంటైనే ఒక
లైక్ ఆఫ్రికా మ్యాప్ లాగా ఫామ్ అయి ఉంటుంది కింద రివర్ అంతా ఫ్లో అయ్యి. సో అది చూడడానికి అయితే వచ్చినాం. సే హాయ్ చిక్కు. హౌ ఆర్ యు? గిరి గారు అద్భుతమైన డ్రైవర్. సో ఇదే మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా. లైక్ ఆ మౌంటైన్ అనేది ఒక మ్యాప్ షేప్లో ఉంది. సో మేము కూడా అంత పెద్ద మాకు తెలియదు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేస్తున్నాం అనమాట. లైక్ కంపేర్ చేస్తున్నాం కరెక్ట్గా ఉందా లేదా. చిన్న చిన్న పార్ట్స్ కూడా ఎక్కడున్నాయి అని ఎత్తుకుతున్నాము. అదొక వన్ ఆఫ్ ది న్యాచురల్ వండర్. బికాస్ లైక్ మ్యాప్ లాగా ఫామ్ అవడం అనేది న్యాచురల్ వండర్ కదా. సో ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ బీచ్ ఉంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేస్తారు. సో నేను చేద్దాం అనుకున్నా, బట్ వాళ్ళకి కాల్ చేస్తే వెదర్ వల్ల క్యాన్సిల్ చేశారు, ఈరోజు లేదంట. సో జస్ట్ అలా వ్యూ చేసి వెళ్ళిపోయినాం. ఇంకా నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ చూసాము అనేది అప్కమింగ్ వీడియోస్లో పెడతాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.